హాయ్ హలో అందరికి నమస్కారం. ఈరోజు భారతదేశంలో రెండవ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి ముఖ్యమైన అంశాలను మీతో చర్చించాలనుకుంటున్నాను. కోడింగ్ రూపంలో మహేశ్వర్ కోడింగ్ రూపంలో మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తారు. సో రెండవ పంచవర్ష ప్రణాళిక జరిగిన కాలం 1956 నుండి 61. అదేవిధంగా దేనికోసం ఇది జరిగింది ప్రణాళిక అంటే భారీ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడం, ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాల కోసం ఈ ప్లానింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. సో దేన్ని మోడల్గా తీసుకున్నామంటే హారడ్ డోమర్ మోడల్గా తీసుకొని ఈ పరిశ్రమల్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో మీకు ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను ఇక్కడ. సో ఈ రెండో పంచవర్ష ప్రణాళికలో ఏమేమి స్టార్ట్ చేస్తారు, స్థాపించారని చూసుకున్నట్లయితే మీకు కోడింగ్ రూపంలో ఇచ్చాను. నాగార్జున హీరో, హిందువు, చెత్త సినిమాలు తీశాడు. నాగార్జున హీరో, హిందువు, చెత్త సినిమాలు తీశాడు. నాగా అంటే నాగార్జున సాగర్, హీరా అంటే హీరాకూడ్, హిందూ అంటే హిందుస్థాన్ షిప్ యార్డ్, చిత్తరంజన్ టూల్స్ మిషన్ తమిళనాడు. సో ఇది ఒక కోడ్ రూపంలో మీరు చదువుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మీకు ముఖ్యమైనది వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ నుండి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడిగే అవకాశం ఉంటే రెండో ప్రణాళికలో ఇదే క్వశ్చన్ అడుగుతారు. ఇంకేమి మ్యాక్సిమం అడగకపోవచ్చు. ఏ రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ ఏ రాష్ట్రాలలో బిలాయ్, రూర్కెలా, దుర్గాపూర్ ఏ కర్మాగారాలను ఏ దేశాల సహకారంతో రష్యా, జర్మనీ, బ్రిటన్ ఏ దేశ సహకారాలతో స్థాపించారు అనే అంశం మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు. మీరు దీన్ని పాజ్ చేసుకొని అలానే పెట్టి నోట్స్ మేకింగ్ కానీ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఒక స్టేట్మెంట్ ఎలా ఉంటుందో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒడిస్సా రాష్ట్రంలో బిలాయ్ కర్మాగారాన్ని జర్మనీ సహకారంతో స్థాపించారు అంటారు. సో ఒడిస్సా కరెక్ట్ అనుకుంటాం, జర్మనీ కరెక్ట్ అనుకుంటాం. ఇక్కడ దగ్గర వచ్చేటప్పుడు ఇక్కడ బిలాయ్ అయినప్పుడు చాలామంది కొత్త విద్యార్థులు ఏం చేస్తారంటే రెండు కరెక్టే ఉంది కాబట్టి బిలాయ్ కూడా కరెక్ట్ అనుకునేస్తారు. సో కాదండి, ఇలాంటి దగ్గరే ట్విస్ట్ చేసి ఇస్తారు. లేదా రాష్ట్రాన్ని మార్చడం, లేదంటే దేశాన్ని మార్చడం ఇలా ఇస్తారు. సో మీకోసం నేను ఏం చేస్తానంటే ఒక చిన్న కోడ్ తయారు చేశాను. ఒక కోడ్ కౌ బిరుదు ఆర్జీబీ. కౌ అంటే ఏమి? సి అంటే ఛత్తీస్గఢ్, ఓ అంటే ఒడిస్సా, డబుల్ అంటే వెస్ట్ బెంగాల్, COWU కౌ. నెక్స్ట్ బిరుదు, బి అంటే బిలాయ్, రూ అంటే రూర్కెలా, దు అంటే దుర్గాపూర్. ఏం బిరుదు? RGB, రష్యా, జర్మనీ, బ్రిటన్. సో ఇలా చూడండి, కౌ బిరుదు RGB నేర్చుకున్నారంటే సో మీరు దీన్ని ఇలా రాసుకోవాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇలా కౌ అంటే సిలో ఏముంది? ఫస్ట్ సి కింద సి అంటే ఛత్తీస్గఢ్, బి అంటే బిలాయ్, ఆర్ అంటే రష్యా, ఓ అంటే ఒడిస్సా, రూర్కెలా, జర్మనీ, వెస్ట్ బెంగాల్, దుర్గాపూర్, బ్రిటన్. ఇది సింపుల్గా ఇలా నేర్చుకున్నట్లయితే రెండో పంచవర్ష ప్రణాళికకి సంబంధించి మ్యాక్సిమం ఆన్సర్స్ని మనం క్లియర్ చేయొచ్చు. సో మీకు ఇలాంటివి మరిన్ని కావాలంటే జస్ట్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా జస్ట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఇంకా మరిన్ని ప్లానింగ్స్ మీకు కోడింగ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.